కేంద్ర కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల సేకరణ కార్యక్రమానికి ఈరోజు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫిర్యాదులు సేకరించడం జరిగింది. మనతో పాటు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఫిర్యాదులు ఎలాంటి ఫిర్యాదులు మీకు వస్తున్నాయి? ఎక్కువ మంది దేని మీద మీ మీ దగ్గరికి వస్తున్నారు? ఎక్కువగా భూమికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా గత 5 ఏళ్ల పాలనలో సర్వే పేరు మీద భూములు కొన్ని ఎలా లాక్కున్నారు, వాటి సమస్యల మీద ఎక్కువ వస్తూ ఉన్నారు. రెండోది కొద్ది ఫెన్షన్స్ కావాలని, చదువుకున్న వాళ్ళకి ఆర్థిక సాయం కావాలని, అలాగే ఉద్యోగాలు కావాలని రకరకాల అర్జీలు వస్తూ ఉన్నాయి. అది ఈరోజు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజా దర్బార్లో పాల్గొనడం జరిగింది. సుమారు 250 అర్జీలు రావడం జరిగింది. ఆయన ఒక్కొక్కటిగా వెంటనే పరిష్కారం దిశగా అన్నీ కూడా పరిష్కరించి బయటకు వెళ్ళటం జరిగింది. అంటే గత 5 ఏళ్ల పాలనలో మనం చూసాం, ఏ రోజైనా ప్రజా దర్బార్ పెట్టారు. ప్రజా దర్బార్ ప్రజల మధ్య ఉన్నాడు. ఆ పోనీ 75 ఏళ్ల వయసులో ఈరోజు ఆయన ప్రతి మనిషిని అంతకుముందు కార్యకర్తల మీటింగ్ అయింది. అక్కడ సుమారు 500-600 మందికి ఫోటోలు ఇవ్వడం జరిగింది. అక్కడ అందరితోని మాట్లాడటం జరిగింది. వెంటనే సుమారు 500-600 మంది ఉంటే అందరితోని మాట్లాడుకుంటూ వచ్చి సుమారు 2.5 hours అందరితోని అన్నీ పరిష్కారం చేయడం జరుగుతుంది. అంటే ఆయనకి ప్రజల మీద ఎంత ప్రేమ ఉంది, అలాగే అట్ ద సేమ్ టైం ఆయన పనిని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన పనిలా కాకుండా ప్రేమించి దాంట్లో లీనమవుతున్నారు. కాబట్టే 75 సంవత్సరాల వయసులో 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. సో ఎవరు వచ్చినా సరే వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలి, నవ్వుతూ బయట కష్టాలతో లోపలికి వస్తారు కేంద్ర కార్యాలయంలోకి, మళ్ళీ నవ్వుతూ వెళ్ళాలనే ఆకాంక్ష అయింది. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా వెళ్తూ ఉన్నారు. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది దొరకదు, కానీ 100% సాధ్యమయ్యే ఉంటే ఖచ్చితంగా అవి పరిష్కరించే పంపుతా ఉన్నాం. మీ దగ్గరికి రెవెన్యూ సమస్యలు ఎక్కువ వస్తాయి అంటున్నారు. అంటే రెవెన్యూ సమస్యలు ఇక్కడ పరిష్కరించే ఉన్నాయా, లేక వాళ్ళతో మాట్లాడి పరిష్కరించే విధంగా మీ దగ్గరికి వచ్చే సమస్యలు ఉండబోతున్నాయి? అయితే లోకల్గా వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. మేము కలెక్టర్ గ్రీవెన్స్లో ఇచ్చాము, అక్కడ ఇచ్చాము, మాకు పరిష్కారం కావట్లేదు, మరి పరిష్కారం దిశగా చూపించండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఆ ప్రక్రియలో మేము వెంటనే సదరు కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారితో మాట్లాడి ఈ సమస్యకి వెంటనే పరిష్కారం చేయమని చెప్పడమే కాకుండా, ఏదైతే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారో వెంటనే పార్టీ కూడా మానిటరింగ్ చేస్తుంది. ఆ సమస్య ఏమైంది పలానా విషయం మీద అని తెలుసుకుని మళ్ళీ ఆ ఫోన్ నెంబర్కి, అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెళ్ళి ఫోన్ చేసి మీ సమస్య ఇలా పరిష్కారం అయింది, లేకపోతే మీ సమస్య ఇక్కడ ఆగింది అనేది మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితిలో నిరంతరం మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మెగా డిఎస్సి, దగా డిఎస్సి అంటే కూడా వైసీపీ వాదన ఉంది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం పెట్టి నిర్వహించి అందులో దగా చేశారంటూ కూడా 2 రోజుల నుంచి అదే ఆరోపణలు చేస్తున్నారు. గవర్నమెంట్ దాని మీద ఎవరు ఇచ్చినా ఇంకా వాళ్ళు ఆగట్లేదు. దీని మీద ఎలా చూస్తారు? వాళ్ళకి పిచ్చెక్కిపోయి చేసే ఆరోపణలు ఇవన్నీ కూడా. అసలు బుద్ధి ఉందా? మీకు ఏమైనా బుర్ర పని చేస్తుందా? మీరు మనుషులేనా? అసలు 450 కేసులు పెడితే కోర్టు అన్ని కేసులు ఎత్తేసి క్లీన్ చిట్ ఇచ్చి మీరు నిర్వహించండి అని చెప్పింది కోర్టు. ఎక్కడ చిన్న 0.1% కూడా ఎక్కడ డీవియేషన్ లేకుండా, ఎక్కడ ఏ రికమెండేషన్స్ లేకుండా క్రిస్టల్ క్లియర్గా నిర్వహించారు. అందరూ ఆనందంగా ఉన్నారు. ఎలాంటి సభ పెట్టాం అక్కడ, వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, వాళ్ళు ఎంతో ఆనందంగా. మరి ఇంతకన్నా ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కడా జరగదు. అయితే వీళ్ళకి ఏమీ తెలీదు. ఏదో ఆ పేడ్ ఆర్టిస్టులు తీసుకుని వచ్చారు. కోర్టులో ఎవరి కేసులు అయితే కొట్టేశారో ఆ పేడ్ ఆర్టిస్టులు తీసుకుని వచ్చి ఏదో చెప్తా ఉన్నారు. వాళ్ళు వెన్నుపోటు తినమంటున్నారు. ఆ వెన్నుపోటు అతనికన్నా బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా ఉంటారా? అతనికన్నా వెన్నుపోటుదారుడు ఎవరన్నా ఉంటారా? ఆ వెన్నుపోటు కూడా గొడ్డలతో పొడుతూ ఉంటాడు. వాళ్ళ చెల్లిని పొడలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే స్టార్ట్ చేశాడు. వాళ్ళ తల్లిని పొడలా, వివేకానంద రెడ్డి గారి కూతురిని పొడలా, వివేకానంద రెడ్డి గారిని డైరెక్ట్గా గొడ్డలతో నరకలా. వెన్నుపోటు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. 5 ఏళ్ళు
అనేక రకాలుగా హింసించాడు. అందుకనే ఈ 5 ఏళ్ల పాలన చూస్తే ఆ 151లోంచి 5 లేపేశారు, 11 మిగిలింది. ఇంకా సిగ్గు లేకుండా ఏం ఆరోపణలు చేస్తున్నాడు ఆయనకే తెలియదు. మొన్న ఏదో కోటి సంతకాలు అంట, బుద్ధి ఉందా? కోటి సంతకాలు అన్నాడు. ఆయన అసెంబ్లీకి రాడు, 40% ఓటింగ్ వచ్చింది అంటున్నారు. వాళ్ళ తరపున పోరాడాలి కదా ఇతనిది. నిజంగా సమస్యలు ఉంటే ప్రతిపక్షం కావాలని అడుగుతాడు, అవగాహన లేనితనం. ఆ రోజునేమో 23 వచ్చిన రోజున 5 తీసేస్తే 18 ఉంటుంది, ఇంకా ప్రతిపక్ష హోదా పోతుందన్న నోటుతోనే బాబు బాబు అని అడుక్కుంటాడు. అది ప్రజలు ఇచ్చేదయ్యా బాబు. అతను అవగాహన లేదు అందులో కూడా. మళ్ళీ మావి గన్ అంటాడు. ఆ మావి గన్ చూసుకుని ప్రపంచం అంతా మొత్తం దేశమే నవ్వింది. ఈ మావి గన్లు ఏంటి, ఇంకా ఈ గన్న పిచ్చి పోలేదు ఇతనికి, ఈ గొడ్ల పిచ్చి అని చెప్పి నవ్వింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నారండి మావి గన్ అనగానే. అంటే నైట్కి అలొచ్చి ఉంటుంది దీనికి, భయపడిపోతున్నట్టు. పొద్దున్న ప్రెస్ ముందు ఆయన పెట్టి ప్రెస్ మీట్లు మంచి సరదాగా ఉంటున్నాయి. ఆయన ఏం మాట్లాడినా మంచి ఉల్లాసంగా ఉంటున్నాయి. మంచి కామెడీ సబ్జెక్ట్, 1 గంట మాట్లాడుతున్నాడు ఆయన, మంచి సరదాగా ఉంటుంది మాకు. స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది. అలాంటి ప్రెస్ మీట్లు మరిన్ని పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని చేతులు జోడించి వేడుకుంటున్నాను. సార్, చివరిగా ఏదైతే అమరావతి రైతులకి మేము వస్తే భూమిని మీకు తిరిగిస్తామంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. అంటే అమరావతికి భూములు ఇచ్చిన 33,000 ఎకరాలు రైతులు ఎంతోమంది ఆనందంగా ఉన్నారు. ఈ ఏదో రైతులను తీసుకొచ్చి మేము మీకు భూములు ఇస్తామంటూ కూడా చెప్తున్నాను. నిన్న జరిగింది అది. దీని మీద ఎలా చూస్తారు? వీళ్ళు ఏం చేయాలో తెలియక మూకీ డ్రామాలు ప్లే చేస్తూ ఉన్నారు. అసలు బుద్ధి జ్ఞానం లేకపోతే 33,000 ఎకరాలు 29,000 రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారై వాళ్ళన్న ఆనందంగా ఉన్నారు అని చెప్తుంటే ఇతను అక్కడ ఎందుకు అంటాడు, ఇక్కడ పెట్టవచ్చు కదా అంటాడు, గన్ అంటాడు, తుపాకీ అంటాడు, ఏం మాట్లాడతాడు అసలు అర్థం పర్థం లేదు. నది పక్కన ఎందుకు అంటాడు ఒకసారి. అసలు అతనికి ఏం చేయాలో ఏం చెందాలో పాల్పడలేదు. మా దురదృష్టం కొద్దీ అతనికి మందులు దొరకట్లే. ఆ లండన్ వెళ్తున్నాడు, మందులు దొరకట్లే. అవి వేసుకుని వచ్చున్నాయి, ఇక్కడ ప్రెస్ మీట్లు పెడితే బాగుండు. ఆ డిఎస్సిలో సరిగ్గా జరగలేదు అంటాడు. అందరూ ప్రజలు సంతోషంగా ఉంటే ప్రజలు ఎవరు సంతోషంగా లేరు అంటాడు. భగవంతుడిని ఒకటే కోరుకున్నాం, సరైన మందులు సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చొరవ తీసుకుని మంచి డాక్టర్ని ఆయనకు చూపించే ప్రయత్నం మేము చేస్తాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుమతిస్తే. కాబట్టి ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించాలి, లేకపోతే మంచి మందులు ఇప్పించాలని భారతమ్మ గారిని అడుగుతా ఉన్నాం. అది వాసంశెట్టి సుభాష్ చెప్తున్నారు. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిఎస్సిని ఏదో మతి భ్రమించి మాట్లాడుతున్నారు. బ్రహ్మాండంగా డిఎస్సి ప్రోగ్రాం జరిగింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది, మంచి మందులు ప్రసాదించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. లేదా తెలుగుదేశం పార్టీయే జగన్కి బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణ ఉంటుందంటూ కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి.